హాయ్ చెప్పు. పాపం దక్షానికి కోల్డ్ కఫ్ వల్ల ఫీవర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అయినా కూడా ఎట్లా ఆడుతుందో. నైట్ అంతా అసలు నిద్ర పోనీయలేదు. అసలు కష్టమైపోయింది, నిద్రనే లేదు. ఇట్లా ఉయ్యాలు ఊపుకుంటూనే ఉన్నాము. ఉయ్యాలు ఊపుతూనే పడుకుంది. ఇక ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది, బాగానే ఉంది. ఓన్లీ ఫీవర్ డ్రాప్సే వేస్తున్నాం అన్నట్టు. మంచి కంపెనీ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ పిల్లలకి ఏదన్నా మళ్ళీ సిరప్లు యూజ్ చేయాలంటే కూడా భయం అవుతుంది. ఈ మధ్యలో సిరప్స్ వాడితే కూడా పడతలేవట కదా పిల్లలకైతే. అందుకని చెప్పి ఇంకా ఎక్కువ సిరప్స్ అయితే ఏం తీసుకోలే అన్నట్టు. వేరే అయితే ఏం యూజ్ చేస్తలేము. అయాన్కే బాగా యూజ్ చేసి ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నాము. అనవసరంగా మనకి కానీ మనం సిరప్స్ పోసినాం ఏంది అని చెప్పేసి. చిచి 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 చి అద్రా అద్రా తాకుతుందిరా నీకు. ఈ నైట్ ఒక క్లాత్లో మంచిగా వాము ఉంటుంది కదా, వామును మన లవంగాలు కొంచెం దంచినట్టు చేసి క్లాత్లో కట్టేసి పాపం ముక్కు దగ్గర పెట్టినాము. ఆమె కొంచెం గాలి అంటే శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది కాకుండా మంచిగా స్మూత్గా పోతుంది కదా, అందుకని చెప్పి పెట్టినాం అన్నట్టు. కఫ్ మొన్న బనానా తినిపించిన ఫ్రెండ్స్. ఇక ఏదైనా ఈ స్టేజ్లో అలవాటు చేస్తేనే కదా అలవాటు అవుతారు తర్వాత. అందుకని చెప్పి ఒక బనానా తినిపించిన, ఒకటంటే హాఫ్ తినిపించాను, మళ్ళీ నెక్స్ట్ డే హాఫ్ తినిపించిన అనుకుంటా. మొత్తం ఒక బనానా అయితే తిన్నది. దానివల్ల అంటే బనానా హెల్త్కి మంచిది అంటారు. మళ్ళీ డాక్టర్స్ కూడా తిడతారు, ఇట్లా బనానా తినిపిస్తే ఇట్లా వచ్చింది అని అంటే తిడతారు అన్నట్టు. బనానాతో ఏం కాదు అని అంటారు. కాకపోతే మనకు అట్లా ఉండదు కదా, బనానా తిన్నందుకే అయిందో ఏమో అన్న ఫీలింగ్ ఉంటుంది. తగ్గిపోతుంది, కొంచెమే వస్తుంది లైట్గానే. ఏం తినిపించకుండా అయితే ఉండలేం కదా, అన్నిటితోని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఏది ఆర్గానిక్కో ఏది కల్తీనో ఏం తెలుస్తలేదు. దాక్షలు దాక్షలు జ్వరం వచ్చింది దానికి. దాక్షలు చిన్ని పాపలు వెళ్ళగరా. మొత్తం ఎత్తుకొని ఉండాలి. ఇప్పుడే ఆడుతుంది, కొంచెం తగ్గింది ఫీవరు. నోట్లో పెట్టుకోవద్దు మా మధ్యమ్మా. ఆ పళ్ళు ఇంకా వస్తలేవు, ఇబ్బంది పెడుతున్నాయి పళ్ళు అయితే. ఘోరంగా ఇబ్బంది పెడుతున్నాయి పండ్లు. అక్క అక్క అమ్మ తాత అత్త తాత అత్త అమ్మ దాక్షి బంగారు బంగారు. ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలే, ఇంకా ఏడుస్తుంది ఓకే బాగా. మళ్ళీ ఏంటి ఇట్లా ఇచ్చిపెట్టి ఉంటలేదు అన్నట్టు. ఎటైనా పోతే ఏడుస్తూ స్టార్ట్ చేస్తుంది. ఇంక ఎక్కువసేపు పడుకుంటలేదు కూడా. అందుకని చెప్పి పాపకు కూడా ఇంకా ఏం ఫ్రెష్ అప్ చేపియలేదు, చేపియాలి. ఇక కొంచెం ఎండ మంచిగా వచ్చింది అనుకోండి, ఎండలో చేపిస్తా. కొంచెం చల్లగా ఉన్నది వెదర్ అయితే, దానివల్ల కూడా ఇంకెక్కువ అవుతుంది కదా. దాక్షాయిని దాక్షాయిని ఆరాధ్య దాక్షాయిని ఆరాధ్య పప్ప ఏం తిట్టలేదు ఫ్రెండ్స్. తాగి జావ కొంచెం తాగింది, ఒక 2-3 స్పూన్లు. మా ఆయన స్కూల్కి వెళ్ళిపోయిండు. ఫోటో తీస్తావా నన్ను? అచ్చా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మా దాక్షాయని మీద ఉండాలి. ఎవరికల్లా దిష్టి ఏం పడకుండా మంచిగా హ్యాపీగా ఉండేటట్టు అయితే బ్లెస్ చేయండి అందరూ పాపని. బాయ్ అండి.